సందర్భాల్లో యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో ఏముంది అని అంటే దేవాలయం ఉంది, మందిరం ఉంది. యెరూషలేము కొండ మీద ఉన్న ఒక పట్టణం. కొండ మీద దేవుడి మందిరం ఉండేది. దేవుడి మందిరానికి యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నప్పటి నుండి ఆయన పాలు విడిచిన తర్వాత యోసేపు మరియమ్మలు చాలా సందర్భాల్లో ఆయన కొండ మీదకి తీసుకుని వెళ్ళారు దేవుని మందిరానికి. ఆ మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడ్డది. మందిరం యొక్క విశిష్టతను చాలా సందర్భాల్లో తెలుసుకుంటాం, కానీ ఒక సంగతి ఆలోచన చేయాలి. మందిరానికి చాలా సందర్భాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరలా మందిరానికే వెళుతున్నాడు. అయితే అక్కడ యూదులు ఉన్నారు, చాలా మంది సమరయులు ఉన్నారు, చాలా మంది అక్కడ చాలా జాతులకు చెందిన వారు ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే అక్కడ నజరేతు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారందరూ మట్టలు పట్టుకుని వచ్చి హోసన్నా జయము, రాజుకు ప్రభువుకు జయము అని వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. అక్కడ జరిగిన 3-4 సంఘటనల్ని మీ దృష్టికి తీసుకుని వచ్చి నా వాక్య భాగాన్ని ముగింపులో మీకు తీసుకుని వస్తాను. బయట కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది, శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో వచ్చారని చెప్తున్నారు. మరి మరలా ఈ సందర్భంలో కూడా దేవుడు యెరూషలేము ప్రాంతానికి దేవుని మందిరానికి వస్తున్నారని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న యూదులు లేకపోతే ఆ యొక్క బేతనియా, బెత్ఫగేకు అనే ప్రాంతాల వారందరూ హోసన్నా చేయమని మట్టలు పట్టుకునే వారి బట్టలు అక్కడ పరుస్తూ ఎందుకని దేవుని స్తుతించారు అన్న విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ వారం తర్వాత గురువారం రోజున ఆయన అరెస్ట్ చేయబడబోతున్నాడని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన సిలువైపోతున్నారని కూడా యేసయ్యకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియనిదంటూ ఏది కూడా లేదు. కానీ ఎవరైనా చావులకు అప్పగించుకుంటారా, తెలుసు కూడా చావడానికి ఇష్టపడతారా అని అంటే ఈ లోకంలో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అలాగే మనందరి కొరకు అప్పగించుకున్నాడు అన్న సంగతి మనం అందరం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా కావాలని చావడానికి సిద్ధపడరు. ఏదైనా తప్పు చేస్తే అలాగా చచ్చిపోవడానికి సిద్ధపడతారేమో బహుశా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి వరకు పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఎందుకు ఇష్టపడ్డారో తెలుసు కూడా. ఆయన అరెస్ట్ చేయబడతాడని వారంలో తెలుసు. శుక్రవారం ఉదయమే ఆయన అనేక ప్రాంతాల్లో సభల దగ్గరికి తీసుకుని వెళ్తారని తెలుసు. ఆయన దుమ్ము వేస్తారని తెలుసు. ఆయన గాయాలు పాలవుతాడని తెలుసు. ఆయన దెబ్బలు కొడతారని తెలుసు. 1 తక్కువ 30 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టుతారని కూడా యేసయ్యకి తెలుసు. అయినప్పటికీ ఎందుకని యేసయ్య అలాగ అప్పగించుకున్నాడు అనే సంగతి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనందరికి అర్థమవుతాయి. అయితే 39 కొరడా దెబ్బలు కొట్టడానికి గల కారణం కూడా ఒక మాట మనం ఆలోచన చేయాలి. 40 కొరడా దెబ్బలు మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టాలి. అయితే 41 కనుక కొడితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వ్యతిరేకించినట్లే కనుక కొట్టిన వారిని మరలా కొడతారని వారిని 1 తక్కువ, వాస్తవానికి 40 కొరడా దెబ్బలు కొట్టాలి, కానీ వాళ్ళు 39 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టినట్లుగా దేవుడి వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చాలా గాయపరచబడ్డాడు. ఆయన ఆఖరి రక్తం వచ్చే వరకు మనందరి కొరకు ఆయన ఈ లోకంలో చిందించాడు. ఈ వారం తర్వాతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువేశారు, చంపేశారు. ఆయన్ని చనిపోయాడని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన బ్రతకలేదు అనుకున్నారు అందరూ కూడా. కానీ పునరుద్ధానుడై ఆయన తిరిగి లేవబోతున్నాడు అన్న సంగతి కేవలం యేసయ్యకి ఒక్కడికి మాత్రమే తెలుసు. అయితే ఈ రోజు దేవుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో యెరూషలేముకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా విషయాలు మనం దేవుడి వాక్యముల నుండి, చరిత్రలో నుండి తెలుసుకుంటాము. అయితే ఆయన ప్రత్యేకమైన ఆ గద చెందడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు లోకానికి. అయితే మనం ఆలోచన చేస్తాం,
ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక హిస్టారికల్ మూవీ తీశాను. దాంట్లో ఒక వ్యక్తి ఇలాగా ఆయన్ని ఆయన పేరు మనం ఆలోచన చేస్తే ఆయన పేరు జేమ్స్ క్లాబిన్ అనే వ్యక్తి. జేమ్స్ క్లాబిన్ అనే వ్యక్తిని ఆ హీరోగా పెట్టి ఆయన ఒక వ్యక్తి డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమా తీయడానికి ప్రారంభిస్తూ ఉండగా జరిగింది ఏంటో తెలుసా, ఆయనకి ఇదిగో నువ్వు ఎగ్జాక్ట్ గా రూఢిగా రావాలని, కరెక్ట్ గా రావాలని, ఆ పెయిన్ కూడా మీరు అనుభవిస్తున్నట్లుగానే ఉండాలని ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా కొట్టారో మేము కూడా అలా కొడతాం, కానీ మీకు మాత్రము ఇదిగో ఒక మనిషికి శరీరం ఎలా ఉంటుందో ఒక ప్లాస్టిక్ శరీరాన్ని మీకు పెడతాం, దెబ్బ తగలకుండా, గాయం తగలకుండా వెనుక పెడతామని చెప్పి ఆయనకి ప్లాస్టిక్ శరీరాన్ని తొడిగిన తర్వాత మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో మన ఫోటోలు కనపడుతూ ఉంటారు. ఆయన ముఖం అంతా గాయాలు పడినట్టు, రక్తం కారుతున్నట్టు మనం ఊహిస్తున్నట్లు చూస్తూ ఉంటాం. అయితే అది ఎగ్జాక్ట్ గా రావాలని ప్లానింగ్ తో మొట్టమొదటిగా కొరడా దెబ్బ ప్లాస్టిక్ శరీరం పెట్టారు. ఆయన గాయం అవ్వకుండా ఒకే ఒక కొరడా దెబ్బ కొట్టడానికి మొట్టమొదటిగా కొరడా విసరగానే ఆ కొరడా దెబ్బ వెంటనే ఆ ప్లాస్టిక్ శరీరాన్ని తప్పించుకొని లోతున కల్లా మనిషి శరీరంలోనికి జేమ్స్ క్లాబిన్ అనే వ్యక్తిలోనికి దూరిపోయింది. వెంటనే రక్తం వచ్చేస్తా ఉంది. అతడు అక్కడక్కడ పడిపోయాడు, తప్పేశాడు, ఏం జరుగుతుందో తెలీదు. ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో పెట్టారు, కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరగానే అక్కడ ఉన్న డైరెక్టర్ తో మొట్టమొదటిగా మాట్లాడితే ఇలాగన్నాడట, ఏమన్నా సార్ ఏమైంది నాకు అసలు ఇక్కడికి తీసుకొచ్చారంటే అని అడిగితే ఆయనతో మాట్లాడుతా డైరెక్టర్ చెప్పిన వ్యక్తి ఏంటో తెలుసా, ఇదిగోనండి మీకు ఒకే ఒక కొరడా దెబ్బ కొట్టాము, కొట్టిన తర్వాత మీ శరీరంలోకి వెళ్ళిపోయింది, చాలా గాయం అయిపోయింది, రక్తం కాలిపోతుంది, మీరు శ్రోతప్పి అంటే కోమాలోకి వెళ్ళిపోతున్నారని సంగతి మాకు అర్థమయ్యి వెంటనే కారులో తీసుకుని వచ్చాను సార్ అని చెప్తే, సారీ సార్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్ అని చెప్తే వెంటనే ఆయన అన్నట్ట, ఒక కొరడా దెబ్బకి నేను ఇంత భయంకరంగా అప్పటి వరకు ఈయన జేమ్స్ క్లాబిన్ అనే వ్యక్తి నామకార్థంగా బ్రతికేటోడు. యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా అంగీకరించే స్వభావం కాదు, ఏదో దేవుడు ఉన్నాడు నామకార్థంగా ప్రార్థన చేసే వ్యక్తి. ఎప్పుడైతే ఒక కొరడా దెబ్బ తన శరీరంలోకి వెళితే అంత గాయం అయిపోయింది అని అర్థమైందో, నేను తట్టుకోలేకపోయాను, హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోకి వచ్చి కనీసం 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు నాతో. అయితే నేను ఇంకా గాయపరచబడ్డాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు కొడితే ఆయన ఎలా తట్టుకున్నాడు అన్నాడంట. చెప్పలు పెడుతూ హల్లెలూయా హల్లెలూయా. 39 కొరడా దెబ్బలు కొట్టాడు. ఆయనకి ప్లాస్టిక్ శరీరం పెట్టలా, ఆయనకి రబ్బర్ బాడీ పెట్టలా, కేవలం ఆయన్ని ఉన్న దేహం పైనే ఆయన్ని కొడుతూ ఉండగానే ఆ గాయాల చెత్త శరీరం అంతా కూడా మాంసము ముద్దలుగా ఊడిపడిపోయేది. ఇలాగ వ్యాపారం చెందుతాడని, గాయపరచబడతాడని, ఆయన కొడతారని, గాయకులకు అప్పగించుకుంటాడని, ఆయన చనిపోవాలని, మరణించాలని, ఆయన నరక యాతన చెందాలని అన్ని విషయాలు యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినా కూడా యేసయ్య ఆయన యెరూషలేముకి రోజున రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా, ఒక రోజున ఒక పట్టణంలో ఒక ప్రాంతంలో ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఇలాగ ఆలోచన చేశాడట. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కి మీకు విషయం చెప్తే కదా విషయం అర్థం కాదని చెప్తున్నాడు. 10th అయిన తర్వాత అతడు కాలేజీకి వెళ్ళడానికి సిటీకి వెళ్ళాడు. కాలేజ్ ఎంటర్ చదివాడు, డిగ్రీ చదివాడు, తర్వాత పీజీ ఏదో చేశాడు. పీజీ చేసిన తర్వాత అతడు ఆ యొక్క IAS ప్రిపేర్ అవుతా ఉన్నాడు. సివిల్స్ ఆయన బ్రేక్ చేయాలి, సివిల్స్ రాయాలి, తర్వాత ఇంకో ఏదో ఎగ్జామ్ ఉంటది. ఇవన్నీ టెస్ట్లు పాస్ అయిన తర్వాత మరలా ఇంటర్వ్యూ కూడా ఉంటది. IAS అయితే నామకార్థం వచ్చింది కాదు. ఆ IAS కి 24 hours లో కేవలం 16 గంటలు చదవాలి. ఒక వ్యక్తి 16 గంటలు చదివితే గాని ఒక జిల్లాకి కలెక్టర్ గా నియమించబడ్డావు. దానిలో కూడా చాలా ఆ సివిల్స్ అని రకరకాల టెస్టులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, అది అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి వెళ్లే సందర్భంలో కూడా వాక్ చేస్తూ ఉండగా నడుస్తూ చాలా దూరం ఉంటుందట. ఇలాగ ఫుల్ ఫిట్ ఎలా ఉంటుందో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇలాగ లైన్ కూర్చుంటారు. ఆ వ్యక్తి లోపలికి రావడం కూడా, వాక్ చేయడం కూడా చూస్తారట. అతడు ఎలా నడుస్తున్నాడు, అతని నడవడికి ఎలా ఉంది, అతను ఎలాగ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడో, IAS కొట్టవలసిన లక్షణాలన్నీ కూడా అక్కడ పరీక్ష చేస్తారట. అయితే నేను అంటాను, పరీక్ష చేసిన తర్వాత అతడు IAS గా పాస్ అయిన తర్వాత అతడు ఒక జిల్లాకి కలెక్టర్ గా నియమింపబడిన తర్వాత ప్రతి
సందర్భంలో కూడా ఎంటర్ చదువుతున్నప్పుడు ఇంటికి వచ్చేటోడు, ట్రైన్ దిగేవాడు, ట్రైన్ స్టేషన్ కాడ నుండి ఇంటికి వచ్చేసేవాడు. తర్వాత డిగ్రీ చదువుకున్నప్పుడు డిగ్రీకి వెళ్ళాడు అతడు, మరలా చదువుకుంటే యథార్థంగా వచ్చేసాడు. ఇలాగా ఐఏఎస్ అయిన తర్వాత ఆ రోజు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ గ్రామ ప్రజలందరూ ఈ ఐఏఎస్ గారు మా ఊరు వ్యక్తి అని చెప్పడం ప్రారంభిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే రోజువారు ఇంటర్ చదువునప్పుడు వచ్చిన ఆ సందర్భంలో, డిగ్రీ చదువుని వచ్చిన ఆ సందర్భంలో, నామకార్థంగా అప్పుడప్పుడు ఆయన ఆ కాలేజీకి వెళ్ళి మళ్ళా వస్తున్న సందర్భం ఉన్నట్లుగా ఉండదు. ఐఏఎస్ అయిన తర్వాత అతడు వస్తున్నప్పుడు ఊరేగింపుతో అతన్ని గ్రామానికి తీసుకుని వస్తారు. మన పక్కనే చిన్న వనపాలంలో ఐఏఎస్ అయ్యాడు. చదువుకున్నప్పుడు ఎవరికి తెలియదు. ఐఏఎస్ అయిన తర్వాత, జిల్లా కలెక్టర్ అయిన తర్వాత, అతని పరిస్థితి స్థాయి మారిన తర్వాత మా చుట్టుపక్కలే ఎంత గొప్ప కలెక్టర్ గా చదువుకున్నావు వెళ్తున్నాడు అని చెప్పడం మనుషులందరూ ప్రారంభించారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చారు కూడా మన ఏరియాలో కూడా. నేను అంటున్నాను, ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఆయన ఒక ప్రాంతానికి వచ్చాడు అని అంటే రోజువారు వచ్చేది వేరు, ఆయన ఒక హోదాలో వచ్చేది వేరు. యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఒక హోదాలో వస్తున్నాడు. ఏంటి ఆయన హోదా అంటే ఆయన యూదుల రాజులో ప్రకటించుకోబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజుగా పరిచయం చేసుకోబోతున్నాడు. వాస్తవానికి శిష్యులు చాలా మంది అంటా ఉన్నారు, ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో చాలా మందిని స్వస్థపరిచిన తర్వాత, చాలా మంది గాయాలు కట్టిన తర్వాత, చాలా మందిని బాగు చేసిన తర్వాత జరిగినది ఏంటో తెలుసు. మీరు ఎవరితోనూ చెప్పొద్దు అక్కడికి వెళ్ళి. నేను చాలా సందర్భాల్లో ఆలోచన చేశాను, ఎందుకని చెప్పొద్దు అన్నాడు ప్రభు. నేను స్వస్థపరిచానని ఎవరితోనూ చెప్పొద్దు అంటాడు, నేను బాగు చేశానని ఎవరితోనూ చెప్పొద్దు అంటాడు. కానీ ఆయన ప్రకటించుకునే ఒక రోజు ఉంది. ఆ రోజే ఈ రోజు, ఇదే క్లౌన్స్ డే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రపంచానికి నేను రాజులను ప్రకటించుకున్నాడు, నేను యూదులకు రాజులను ప్రకటించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి వస్తున్న జయమని వారందరూ పాటలు పాడడానికి, ప్రభుని ఆరాధించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సామాన్యమైన నరుడిగా రావట్లేదు, ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా యెరూషలేమునికి వస్తున్న రోజే ఈ రోజు శుభ సందర్భం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చాడు. అయితే ఆయన ఒక కోరుకున్నాడు. ఆ కోరిక ఏంటో తెలుసా? బెత్పని అనే గ్రామానికి వచ్చిన తర్వాత, ఆ బెత్పగేపు అనే గ్రామము, ఆ పేరు ఏంటి అర్థం ఏంటనంటే అంజూరపు పండ్ల ఫలము అని అర్థం. అంజూరపు పండ్ల ఫలము అనే గ్రామానికి వచ్చిన తర్వాత, ఆ బెత్పగేపు వచ్చిన తర్వాత ఇద్దరితో చెప్తున్నాడు, ఒరే ఎలాగేనండి ఏనండి శిష్యులందరితో మాట్లాడుతుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్న గాడిద పిల్లలను చూస్తారు. గాడిద పిల్లలను చూస్తారు. మీరు వాటి రెండింటిని ఇప్పండి, గాడిదను ఇప్పండి, గాడిద పిల్లలను కూడా ఇప్పండి. విప్పుతుండగా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే ఇవి ప్రభువులకు కావాలని చెప్పండి. ఎవరికి కావాలంట? ఇది ప్రభువులకు కావాలని చెప్పండి. ఇది ప్రభువులకు కావలసి ఉన్నది కనుక మేము ఎక్కుతున్నాం, ప్రభు కావాలంట అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే నా పేరు చెప్పండి, వెంటనే వారు వాటిని విడిచిపెడతారు అని వ్రాయబడ్డది. ఏమంటే ఒక గ్రామానికి వెళ్ళారు యథార్థంగాను. వెళ్ళిన తర్వాత కట్టబడి ఉన్న గాడిదను చూశారు, దాని పిల్లలు చూశారు. గాడిదని దాని యొక్క పిల్లని విప్పుతా ఉన్నారు. తాళ్ళని విప్పుతుండగా ఒక సందర్భం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇది ఎవరి కోసం విప్పుతున్నారు, మీరు ఎందుకు విప్పుతున్నారు అని ప్రశ్నించారు. వెంటనే అక్కడ జరిగిన సంభాషణలో వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది యేసునకు కావాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిద ప్రభువునికి కావాలంట అని చెప్పారు. ఏమండి, ప్రభు ఈ లోకంలో ఏదైనా కోరుకున్నాడంటే పరిశుద్ధ లేఖనంలో చూడండి, అది గాడిదని కోరుకున్నాడు మొట్టమొదటిగా. యేసయ్య నాకు ఇది కావాలని కోరుకున్న సందర్భం ఎక్కడన్నా కనబడుతుందంటే అది కేవలము ఈ మత్తయి సువార్తలో గాని, యోహాను సువార్తలో గాని, లూకా సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, ఈ 4 సువార్తలు ప్రత్యేకంగా ఈ గాడిదనే ప్రభు కోరుకున్నట్లుగా మనకు కనిపిస్తా ఉన్నది. ఎందుకు ప్రభు గాడిదను కోరుకున్నాడు? ప్రభు గాడిదను కోరుకోవడానికి గల కారణం ఏంటి అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. గాడిదలో ఉన్న లక్షణాలు ఏంటంటే, గాడిద ఎవరు బట్టలు వేసినా, ఎవరు బరువులు వేసినా మౌనంగా వెళ్ళిపోయే స్వభావం గాడిదకి. మానవ జీవితం ఎలాంటిదనంటే ఎవడేం చెప్పినా గానీ ధిక్కరించే స్వభావం మానవ స్వభావం.
ఏమంటే మానవ స్వభావానికి వ్యతిరేకమే గాడిద స్వభావం. గాడిద దీనత్వం కలిగింది, కానీ మనిషి చాలా అహంకారులుగా గర్వంతో మాట్లాడే స్వభావం మనిషిది. కానీ గాడిదకి మనిషికి లింక్ చేస్తా ఉన్నాడు ప్రభు. గాడిదలో ఉన్న వ్యక్తిత్వాలన్నీ తీసి ఇదిగో మనిషిని సాదృశ్యంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గాడిద దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనిషి ఈ రోజున చాలా రకాల కట్లతో కట్టబడ్డాడు. మనిషి ఎవరికి కావాలి అని అంటే ప్రభువులకు కావాలి. ఈ రోజు దేవునికి హల్లెలూయా. నువ్వెవరు కావాలో తెలిసి యేసయ్యకి కావాలి. నేను ఎవరు కావాలో తెలిసి యేసయ్యకి కావాలి. ఈ రోజు నిన్ను విడిపించడానికి ఆయన వచనం వల్ల వస్తూ ఉన్నాడు. యెరూషలేముకు వల్ల వస్తూ ఉన్నాడు. నీ కంట్లో పెట్టడానికి యేసయ్య దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన వచ్చింది కేవలము నడిచి వెళ్ళిపోవడానికి కాదు, గాడిదలు ఎక్కితే ఊరికి ఇస్తారని కాదు, గాడిదలు ఎక్కితే బట్టలు పొరుస్తారని కాదు, గాడిదలు ఎక్కితే మనం బయటకు ఎత్తుందిగా ఆ మట్టలో వేలాడి తీసి భూమితో ప్రభుని కూర్చున్నకు జనిమని చెప్తారని కాదు. గాడిదలు విప్పడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? గాడిద విప్పబడకపోతే మనిషి అప్పటికి కూడా విడుదల అనేది వచ్చేది కాదు. గాడిద మనిషికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంటది. గాడిద ఎలాగైతే ఆ రోజున కట్టబడ్డదో మనిషి కూడా చాలా రకరకాల కట్ల చేత ఈ రోజున కట్టబడ్డాడనేది జగమెరుగుతున్న సత్యం. ఏ కట్ల చేత కట్టబడ్డామండి అనేది మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 129వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం. 129వ కీర్తన 4వ చరణాన్ని చదివితే అక్కడి మాటలా వాయబడ్డది, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుల కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ప్రభుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుల కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ఎవరు కట్టారట? భక్తిహీనులు కట్టారు. ఏ త్రాళ్ళు చేత కట్టబడ్డామో తెలియదు, కానీ మనం అందరం కట్టబడ్డాం. ఒక ఉదాహరణ వినండి జాగ్రత్తగా. ఇద్దరు బాగా మందేశారట. ఏమంటే ఇద్దరు మందేసి ఏంటది త్రాగారట, మద్యపానాన్ని సేవించారు. మళ్ళీ అర్థం అవుతుందేమో దాని కూడా మీకు వివరిస్తున్నాను. అయితే మద్యపానాన్ని సేవించి ఒక నదీ తీరం దాటడానికి వెళ్తూ ఉంటారు. అప్పటి వరకు పడవలు దాటించి ఆ వ్యక్తులు ఆ నదీ తీరంలో అటు ఇటు పడవలు దాటిస్తా ఉన్నారు. దాటిస్తూ ఉంటే సాయంకాలం అయిపోయిందని వాళ్ళు ఎవరి పడవలు వాళ్ళు చక్కగా కట్టేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కుటుంబంలో వచ్చారు. అక్కడ చూశారు, ఎవరైనా వస్తారేమో అని క్యాగులు వేశారు. కానీ ఎవరు రావట్లా. రాకపోయేసరికి వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఎవడో వచ్చేదేంద్రా, మనకు మనమే పెట్టుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నారు. పడవలో కూర్చున్నారు. ఆ దోణిలో కూర్చొని ఒకడు అవతల తెడ్డేస్తున్నాడు, ఒకడు యువతలు తెడ్డేస్తున్నాడు. ఇద్దరు తెడ్డుతున్నారు, ఇద్దరు వెండుతున్నారు. ఇలాగా పడవలు వెండుతూ ఉంటే వాళ్ళు బాగా తాగు ఉన్నారేమో. వాళ్ళు సాయంకాలము అర్ధరాత్రి కావస్తా ఉంది, వాళ్ళు కాస్త మంచి దిగుతా ఉంది. వాళ్ళు వెండుతున్నారు కానీ దరికి మాత్రం రావట్లేదు. ఎంత పెట్టినా దరికి రావట్లేదు ఏంటని మధ్య దిగిపోతుంది. ఇప్పుడు మధ్య దిగుతున్న సందర్భాలు ఆలోచన చేస్తున్నారు. ఏంటో తెలిసి వాళ్ళు కళ్ళు కాస్త తెరిచి చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోయారు. ఇదేంటి, ఒక్క కాస్త 2 అడుగులు కూడా మనం ముందుకెళ్ళలేకపోయాం, కారణం ఏంటి అని వారిద్దరు కూడా మాట్లాడుకున్నారు. రే, మనం సంతకాల నుండి పెట్టుతున్నాం గాని అసలు ఏంటో మన పడవ కాస్త తీరాన్ని కూడా వెళ్ళలేదు అని ఆలోచన చేస్తే వెంటనే ఒకడు కళ్ళు తెరిచి బాగా అటు ఇటు చూసిన తర్వాత వాడు వీడితో చెప్పాడంటే ఏంటో తెలుసా, ఒరే మనం బాగా మెట్టుతున్నాం గాని కట్టబడిన ఆ యొక్క తాడు మాత్రం లేదు. కాబట్టి నామను కట్టేసుకుని వెళ్ళాడు. వీళ్ళేమో మెట్టుతున్నారు కానీ వాడిని ఎంత పెట్టినారు కానీ కాస్త కూడా. ఈ రోజున చాలా మంది జీవితాలు ఇంతే, చాలా మంది వ్యక్తిత్వాలు ఇంతే. ఏమండి, ఆ పదవిలో కూర్చున్న వ్యక్తులు ఎలా ఉన్నారో ఈ రోజున పెట్లని మనము భక్తిని చేస్తున్నాం. భక్తికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. మనము కూడా భక్తిని పెట్లను వేస్తున్నాం, కానీ వెళ్ళట్లేదు, తీరానికి గమ్యం చేరట్లేదు. మనం చాలా సందర్భాలు అనుకుంటున్నాం ముందుకెళ్ళాలని, కానీ వెళ్ళలేకపోతున్నాం. మనం ఏదో సాధించాలనుకున్నాం కానీ సాధించలేకపోతున్నాం. మనం ఏదో చేయడానికి ఇష్టపడుతున్నాం కానీ మనం అలా చేయలేకపోతున్నాం. కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే జరిగేది ఏంటో తెలుసా? వాస్తవంగా వారు ఆ పడవ కొన్న తాడుని ఇంకా
విప్పలేదు. ఈ రోజున మనం కూడా మన జీవితంలో కూడా చేయాల్సిన పనినైతే చేస్తున్నాం, కానీ మనం పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి గల కారణం ఒకటే, మనం ఇంకా ఏదో కట్టె చేత కట్టబడ్డాం. మనం కట్లను పెంచుకునే గమ్యాన్ని చాలలేదు. మన కట్లను తెరపడానికే, మన కట్ల నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు మరలా యెరూషలేము ప్రాంతానికి వస్తా ఉన్నాడు. ఆయన యెరూషలేముకు వచ్చేది ఎందుకో తెలుసా? ఆయన సామాన్యుడిగా రావట్లేదు. ఎందుకు వస్తున్నాడు అంటే, నిన్ను నన్ను విడిపించడానికే ఆయన మా మధ్యలోకి వస్తున్నాడు. ఏ కట్ల చేత కట్టబడ్డం ఈ రోజున? పాపం అనే కట్ల చేత కొంతమంది కట్టబడ్డారు, త్రాగుడు అనే కట్ల చేత కొంతమంది కట్టబడ్డారు, ఏమంటే భయంకరమైన అపరాధం అనే కట్ల చేత కొంతమంది కట్టబడ్డారు. వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు. కొంతమందిని చూస్తే మనకు అర్థమవుతుంది. 40 రోజులు బాగా ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేస్తారు. 40 రోజులు అయిన తర్వాత చూడండి, 41 రోజులు శుభ్రంగా తాగేసి ఆ రూట్లంట అక్కడక్కడ పడిపోతా ఉంటాయి. 40 రోజులే భక్తి చేస్తారు. 41వ రోజున చూడండి, వాళ్ళు భక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు వల్ల మారిపోతాయి. భక్తి అనేది 40 రోజులు చేసి కాదు. కాబట్టి కేవలం ఈ లంచ్ డేస్ లో సమకాలంలో మాత్రమే భక్తి చేసి తర్వాత వదిలేసేది కాదు. ప్రభు కోరుకునే భక్తి ఏంటో తెలుసా? ప్రభు రాకడ వరకు మనం భక్తి చేయాలి. అదే వచ్చే వరకు మనం భక్తి చేస్తేనే. ప్రభు అంటున్నాడు, ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, దొంగ వలే నేను వచ్చుతున్నాను. ఇదిగో వ్యభిచారం చేసేవాడు చేస్తామని, త్రాగేవాడు తాగుతామని, ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతం ఇవ్వడానికి నేను వస్తున్నాను. ఆయన ప్రతి వారికి జీతం ఇస్తాడట. జీతం ఎవరి దగ్గర ఉందో తెలుసా? మన సాలరీ అంతా ప్రభు దగ్గర ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య జీతం ఇవ్వడానికి త్వరలో భూమి మీదకి ఆయన ఏం చేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు పాపం అనే కట్టలను తెంపుకుండి నువ్వు విడిపించబడకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు అనేది ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాలని ఈ రోజు మీ అందరికి ప్రకటిస్తా ఉన్నాను. దేవుని సేవకుడిగా నేను చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా? కొంతమంది వాళ్ళు కులమనే కట్టల చేత కట్టబడతారు. వారు కులము దానిలోనే ఉండిపోతారు. మా క్యాస్ట్ ఇది కనుక మా క్యాస్ట్ కలిగిన సంఘానికి వెళ్ళాలి. కొంతమంది సేవకుడు చూడండి, వాడి క్యాస్ట్ ఉన్న వారిని మాత్రమే ప్రేమిస్తారు. కాబట్టి ఈ సంఘము దేవుని యొక్క స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కదా. వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ అని ఏమీ లేదు. దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ క్యాస్టే. లేదు, మనకి మతభేదం ఏమి లేదు. కనుక చాలా మంది వారు క్యాస్ట్ పేరు తీసుకునే వాళ్ళు కూడా ఈ రోజు లేకపోలేదు. మనం క్యాస్ట్ బట్టి ప్రేమించడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. మనల్ని మనుషులందరినీ కూడా సమానంగానే ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రేమను ఎలా పెట్టాడు? అమెరికాలో ఉన్న వారి కొరకు అలాగే పెట్టాడు, ఇంగ్లాండ్ లో ఉన్న వారి కొరకు అలాగే పెట్టాడు, ఆస్ట్రేలియాలో ఉన్న వారి కొరకు అలాగే పెట్టాడు, భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారికి కూడా ఆయన అలాగే ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన కులాన్ని చూడలా, ఆయన మతాన్ని చూడలా, ఆయన మతం అనే కట్లను విప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడనేది సత్యం. కనుక ఇంకా మా క్యాస్ట్ అండి, కనుక వాళ్ళ సన్నిధికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే వెళ్తారు అన్నమాట. వేరే వాళ్ళు రానే వాళ్ళు పనుకోట్ల. నేను చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మందిరం ఉంది, వాళ్ళ ఇంటి పేరు ఆకులు. ఒకవేళ అలాంటి సారీ, వాళ్ళకి ఇంటి పేరు ఆకులు అనమాట. వాళ్ళు పిలిచే మందిరం పేరేంటో తెలుసా? ఆకులోని మందిరం. ఏ మందిరం అంట? ఆకులోని మందిరం. ఇదేంటి దేవుని మందిరం కదా? కాబట్టి ఆకులోని మందిరం ఏంటి అంటే వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన మందిరం అనమాట. వాళ్ళ క్యాస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు అక్కడికి, వాళ్ళే కట్టని వెళ్తూ ఉంటారు. వాళ్ళ సేవకుడు కూడా వాళ్ళకి సంబంధించిన అయితేనే సేవకుడు వాళ్ళ దృష్టిలో. నేను అంటున్నాను, ఇప్పుడు నీ క్యాస్ట్ నా క్యాస్ట్ అని చూసుకుంటామే. ప్రభు ఆ రోజున క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడ కూడా చూపించలేదు. ఆయన ఈ రోజుకి ఏ స్వరంలో కలబడిన ప్రతి ఒక్కరు కూడా ఏ క్యాస్ట్ ఈయనకి చెప్పలు చూస్తాం. పెంచబడాలి.
భారతదేశంలో చూడండి, మేము తమలో నుండి వచ్చాం కనుక మేము పెద్దోళ్ళం చిన్నోళ్ళు అందరినీ అనుమతిస్తాం. కొంతమంది కాలంలో నుండి వచ్చారట, వెనుక అందరికి బానిసంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో తలలో నుండి వచ్చారట, ఇంకోటేమో కడుపులో నుండి వచ్చారట, ఇంకోటేమో భుజంలో నుండి వచ్చారట, ఇంకోటేమో కాళ్ళలో నుండి వచ్చారట. అసలు అక్కడక్కడ నుండి చెప్తున్నారు కానీ ఏమండి మరి ఇప్పుడు రావట్లేదు ఏంటి అలాగా? చూడండి, మనుషులు పెట్టుకునే క్యాస్ట్ ఫీలింగ్స్, ఆ సందర్భాలు, ఆ సాదృశ్యాలను చూస్తే చాలా వింతగానూ ఆశ్చర్యంగా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా ఆ తలలో నుండి ఇప్పుడు తలలో నుండి ఎందుకు రావట్లేదు? ఏమండి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పిల్లలు ముగ్గురు కానండి అని ఆఫర్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? తలలో నుండి వచ్చేస్తే మరి ఇప్పుడు కూడా వచ్చేది కదా. చూడండి, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎంత బహుశా ఒక రేంజ్ లో ఎప్పటికీ ప్రపంచంలో వాడబడుతూ ఉన్నది. దాన్ని మెప్పడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడు. కులం అనేది లేదు. ప్రభు నమ్ముకున్న మనందరూ కూడా ఆది మానవుడైన ఆదాము అవ్వల నుండే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పరిచయం చేశాడు. మనం అందరం ప్రభు నమ్మితే ఆదాము రక్త సంబంధమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కులం అనే వ్యాధి ఉండకూడదు. రెండవది మతం అనే జాడ్యం అనేది ఉండకూడదు ప్రపంచంలో. దానిని విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు. మా మతం వేరండి, మేము వేరండి, అసలు మేమేమనుకున్నారు? అసలు మేము ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎవరైనా వేరొక మతస్థులు వెళితే వాళ్ళు పసుపు నీళ్లు చల్లుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటిలాగే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు మొత్తం అనే కట్ల చేత కట్టబడ్డారు. ఏంటంటే అలాంటి వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. మొత్తం అనే కట్ల చేత కట్టబడ్డావా, కులం అనే కట్ల చేత కట్టబడ్డావా, లేకపోతే పాపం అనే కట్ల చేత కట్టబడి విడిపించడానికి పోతున్నావా? ఆయన నడిచి వెళ్తున్నాడు ఒక మార్గము గుండా. ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు 18 ఏళ్ల నుండి రక్తస్రావంతో ఉన్న ఒక భయంకరమైన స్త్రీ యేసయ్యను ముట్టుకుంటే చాలా అనుకుంది. ఆయన మీద అనేక ప్రజలు పడుతున్నారు. ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ కూడా యేసు ప్రభు వస్త్రాలు చెందును ముట్టుకోగానే వెంటనే ఏమైందో తెలుసా? మొత్తం హీలింగ్ వచ్చింది, స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అని అడుగుతున్నారు, నన్ను ఎవరో నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు? అయ్యా, ఇక్కడ ఉన్న చాలా మంది జనం ఉన్నారు. ఎవరు ముట్టుకున్నారని అడిగితే మేమేం చెప్తాము? చాలా మంది మీ మీద పడుతున్నారు. అప్పటికే కనుక మేమేం చెప్తామయ్యా అంటే ఆయన అనింది సర్వసాధారణంగా ముట్టుకోవడం కాదు, ఆయన్ని విశ్వాసంతో ఎవరో టచ్ చేశారు. ఆయన విశ్వాసంతో నన్ను ఎవరో తాకారు అని అడగగానే ఇదిగో ఆవిడే దగ్గరకు వస్తుంటుందయ్యా, నేను 18 ఏళ్ల నుండి రక్తస్రావంతో భయంకరంగా బాధపడుతున్నాను. అనేక రోగుల దగ్గరికి వెళ్ళి, అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నేను చాలా తిప్పబడ్డాను. నాకు విమోచన అక్కడ కూడా దొరకలా. నన్ను విడిపించేవారు ఎవరు నాకు కనబడలా. నన్ను విడిపించడానికి నువ్వు వచ్చావన్న సంగతి నాకు అర్థమైంది కనుక నీ వస్త్రాన్ని ఉంచుకున్నానయ్యా అని చెప్పింది. నీ విశ్వాసమే నీకు స్వస్థత వచ్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ చేతులెత్తి. పాపం అనే కట్లను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడనేది వాస్తవమైన సత్యం. ఏ పాపం అనే కట్ల చేత కట్టబడ్డామో నాకు తెలియదు కానీ ఓ యవనస్తుడా, యవనరాలా, ఈ రోజు నా చిన్న పిల్లల కాడి చూడండి పెద్దవారి వరకు, ఎవరి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుండి చదువుకుని యవనస్తుల వరకు చాలా భయంకరమైన పాపం అనే కట్ల చేత కట్టబడి వారు ఏం చేయాలో తెలియక భయంకరమైన పతనావస్థకు వెళ్ళిపోతున్నారు. ఒక దైవజనుడు చెప్తే విన్నాను, ఆ మాస్టర్ గారు కూతురేనట, స్వయానా నేను చెప్తే విన్నాను. ఒక మాస్టర్ గారు కుమార్తెట, ఆవిడ 10th వరకు చాలా అద్భుతంగా చదువుకుంది. ఇంటర్కి వెళ్ళింది. ఫస్ట్ ఇయర్ లో ఫేస్బుక్ అనేది ఆవిడ క్రియేట్ చేసుకుంది. అందరూ ఫోన్స్ వాడేవారు కాలేజీలో. ఆ ఇద్దరికి కూడా ఫోన్ కావాలని ఆశ కలిగింది. ఏమండి, తాను చెడిన కోతి ఏం చేస్తుంది? మనమంతా చెడుపుతుంది. కనుక చెడే వాళ్ళు ఎక్కడైనా చెడుపుతూనే ఉంటారు. ఈ కనుక ఈ ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మాకు ఫోన్ ఉంది, నీకుందా? మీ నాన్న ఫోన్ కొన్నాడా అని అనగానే కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపించింది. నా జీవితంలో నేను ఫోన్ కొనుక్కోలేకపోయానే అని అనిపించి వాడు డాడీకి కాల్ చేసి అడిగింది, డాడీ నాకు ఫోన్ కావాలి డాడీ. ఇంతవరకు నేనేం అడగలా, నాకు ఫోన్ కావాలి డాడీ అని అంటే ఇక కుమార్తె మాట తీసివేయలేక వాళ్ళ డాడీ పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు కాస్త తను కూడగట్టి తన కుమార్తె ఫోన్ ఇచ్చాడక.
ఇస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాడ్ చేసుకుంది. ఫేస్బుక్ లో ఎవరో తెలియని ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు, యాక్సెప్ట్ చేసింది. చేసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఈ ఫోన్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, వినండి జాగ్రత్తగా. కనుక ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పాస్టర్ గారి కుమార్తెని ఆ వ్యక్తి నేను ప్రేమ అనే దాంతో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత కాస్త కొంచెం కాలం వెళ్ళింది. వాళ్ళు ఇద్దరు కూడా ఒక ప్రాంతంలో కలుసుకున్నారు. ఆవిడ కొన్ని రోజులకి గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తే ఏం చేద్దాం మీ డాడీతో చెప్పు, ఫోన్ చేశాను కానీ ఏడు ఇస్తూ ఫోన్ చేస్తా ఉంది. డాడీ సారీ, ఒక మాట మీతో చెప్పాలి. ఏంటమ్మా ఏం జరుగుతుంది కాలేజీలో అనంటే వెంటనే వాళ్ళ డాడీతో చెప్తున్నట్ట, డాడీ సార్ అయ్యా నేను ప్రెగ్నెన్సీగా ఉన్నా డాడీ అని చెప్పగానే వాళ్ళ డాడీ గుండెలు పగిలి ఆడిస్తా ఉన్నాడట. తల్లి నా కుమార్తె నువ్వేనా చేస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు తల్లి. ఇదిగో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా? అసలు ఏం జరిగింది, ఎక్కడ ఏంటి, ఆ కుర్రోడి పేరేంటి అని అడిగితే ఆ కుర్రోడు నాకు ఇప్పుడు ప్రేమించట్లేదు, ఏం చేసుకుంటావు చేసుకో, పోలీస్ స్టేషన్ కి వెళ్తావా, మా డాడీ ఎందుకంటే గొప్ప ఆఫీసర్ అని చెప్పాడట. ఇప్పుడు ఎవరితో చెప్పాలో తెలియట్లేదు డాడీ అని చెప్పగానే ఏడుస్తూ ఉంది. అవతల ఫోన్ కాల్ లో డాడీ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి ఇద్దరు ఏం చేయాలి అని ఆలోచనకు వచ్చిన తర్వాత ఇక జీవితం మీద మా డాడీకి కూడా నేను చెడ్డ పేరు తెచ్చాను. ఈ గర్భంతో నేను ఒకవేళ మా ఊర్లోకి వెళ్తే, మా సంఘంలోకి వెళ్తే నువ్వే గర్భవతి అయ్యావా, నువ్వే సేవకుడు కుమార్తె కాదు అన్నట్లుగా బ్రతికావా అని నన్ను పట్టుకుని చాలా మంది దూషిస్తారు మా డాడీని అనుకుని ఒక రోజున ఆ రైల్వే ట్రాక్ మీద తలపెట్టి ఆవిడ ప్రాణం తీసుకుని, ట్రైన్ వచ్చింది, చనిపోయింది. మరణించిన వార్త వాళ్ళ డాడీకి తెలిసింది. ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా జరిగింది ఎందుకో తెలుసా? కేవలము ఏమంటే ఫ్రెండ్స్ ఏదో చెప్పారని ఈ కుమార్తె అలా చేయడానికి ఇష్టపడ్డది. తర్వాత జీవితమే పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈ రోజున ప్రియమైన స్నేహితురాలా, నువ్వు ఎవరి కాలంలో అడిగిపెట్టిన తర్వాత నీ భక్తి జీవితాన్ని, నీ యథార్థతను కాపాడుకోగలిగితే, సేవకుల పిల్లలైనా, సేవకుల యొక్క కుమార్తెలైనా, కూతురులైనా, ఎవరైనా పిల్లలైనా ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ సమానమే. దేవుని యొక్క టార్గెట్ నీ మీద ఉండదు. అదే క్రమంలో దుష్టుని టార్గెట్ కూడా మీ మీద ఖచ్చితంగా ఉండదు. మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మీరు చదువుకున్న లైఫ్ లోనైనా, మీరు వెళ్తున్న కాలేజీలోనైనా, మీరు వెళ్తున్న స్కూల్లోనైనా మీరు చాలా జాగ్రత్తగా బ్రతకపోతే అపవాది మీ మీద ఎప్పుడు పన్నాగం పనే ఉంటాడు. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా బ్రతకాలని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తాము. మేము ఏ పాపమని కట్ల చేత కట్టబడినా గాని విడిపించడానికి వచ్చినది తన కుటుంబంలోనే ఒక సావుకుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారి సావుకుడు, వాళ్ళ నాన్నగారే సావుకుడు గాని వాళ్ళ పరిస్థితి అంతా దయానికమైన పరిస్థితిగా మారిపోయింది. ఆలోచన ఈ రోజున ఎవరొస్తున్నారు చాలా మంది పాపం అనే సెల్ ఫోన్స్ లో రకరకాల చాటింగ్స్, ఫోన్ కాల్స్, రకరకాల పాపం అనే కట్ల చేత కట్టబడి విడిపించుకోలేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో. నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఒకవేళ నేను పాపనని తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏం చేయమంటారు మాస్టర్ గారు అని అడిగితే ఒకటే నేను చెప్పగలను, ప్రభా నేను పాపిని, పరిశుద్ధాత్ముడు నీ సహాయం నాకు కావాలి, నేనేం చేయాలి, ఇక ముందట ఎలా వెళ్ళాలి అని తగిన ఆలోచన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు గైడ్లైన్స్ ఇస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకని పాట పాడతాం కదా, వాక్యము యాకో
మనం అందరు విడిపించడానికి వచ్చింది కేవలం యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం చాలా రకరకాల కట్ల చేత కట్టబడ్డాం. మన పరిస్థితుల్లో ఇప్పటి వరకు 3 రకాల కట్ల కోసం నేను మాట్లాడుతూ వచ్చాను. ఒకటి చెప్పండి, పాపం అనే కట్ల చేత కట్టబడ్డాం. రెండవది కులం అనే కట్ల చేత కట్టబడ్డాం. మూడవది మతం అనే కట్ల చేత కట్టబడ్డాం. గాడిదని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ రకరకాల కట్ల చేత కట్టబడిన మనం అందరం విడుదల పొందితే గాని గాడిదికి విలువ రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. ఏం చేయడానికి? ఒకప్పుడు నువ్వు అదే రోడ్లో తిరిగావు కానీ నీకు విలువ లేదు. ఒకప్పుడు అదే మార్గం ఉంటా వెళ్ళావు కానీ నీకు విలువ లేదు. గాడిదను చూస్తే అందరూ కొట్టే స్వభావమే. గాడిదను చూస్తే అందరూ బరువులు పెట్టాలనుకున్న వారే. కానీ ఈ రోజున యేసయ్య నీ మీద వస్తే ఈ జీవితం గొప్ప ధన్యకరంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆమె బ్రతుకులో యేసయ్య వస్తాడో వారి బ్రతుకు చాలా ఆశీర్వాదకరంగా మారిపోద్దని చెప్పడానికి సంతోషిస్తాడు. ఈ జీవితంలోకి యేసయ్య వచ్చాడా? ఈ బ్రతుకులోకి యేసయ్య వచ్చాడా? యేసయ్య రావాలంటే పాస్టర్ గారు ఏం చేయాలండి అని అడిగితే, అయ్యా నేను పాపిని, దయచేసి నన్ను క్షమించు, నా అపరాధములు తొలగించు ప్రభువా, నన్ను నీ జీవితంలోనికి నువ్వు వచ్చి నివాసం చేయ ప్రభు అని అడిగితే ఆయన ఖచ్చితంగా యథార్థంగా నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరి తలుపునొద్దు నుండి తగ్గుచున్నాను, ఎవడైనా తలుపు తీసిరేయడలా నేను వానితోనూ వాడు నాతో కలిసి భోజనం చేస్తామని ప్రభు చెప్పారు. ఏంటి తలుపు అని అంటే, హృదయం అనే తలుపు దగ్గర ప్రభు నిల్చొని తడుతున్నాడు. నీ హృదయంలో చోటిస్తావా? నీ జీవితంలో చోటిస్తావా? గాడిద తన భుజముల మీద, లేకపోతే గాడిద తన ఒంటి మీద, తన జీవితం మీద యేసయ్యకి అధికారం ఇచ్చింది. ఈ రోజున నీవు నేను యేసు ప్రభువారికి మనం పూర్తిగా అప్పగించుకుంటే ఇది మన స్వభావం కాదు, మన ఇష్టం కాదు, యేసయ్య మన జీవితం. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. మరొక కట్టలను కోసం అక్కడ రాయబడ్డది. ఆ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. రెండవది ఏంటి అని అంటే, ఉపవాసం ఉండడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటయ్యారని అడిగితే, ఉపవాసం చేయడం ద్వారా ఒకటి యేసయ్యను మనం హృదయంలోనికి చేర్చుకోవాలి. చేర్చుకున్న మనం ఉపవాసం ఉండాలి. ఆస్తిగాని ఉపవాసం నా జీవితంలో ఇప్పుడు చేయలేదు అనుకోకండి. కనీసం ఉపవాసం ఉండడానికి అప్పగించుకోండి. కొన్ని రోజులైనా, 1 రోజైనా, 2 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా మీ ఇష్టం. కానీ ఉపవాసం ఉండడం ద్వారా మన పాపం అనే గట్లు పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం చేయడం ద్వారా మనం అప్పటి వరకు కట్టిన కట్లన్నీ కూడా, చాలా మంది శత్రువులు, దుర్మార్గులు, పన్నాగం పన్నేవారు, మన మీద దాడి చేయాలని చూసేవాళ్ళు. ఎవరి సేవకుడు కుమార్తెని ఎలాగైతే సంహరించాలని చూశారో, అలాగే ఈ రోజు కూడా మన మీద లోకం కన్నేస్తుంటది. అపవాది దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాడి కట్లను విప్పగలిగేది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉపవాసం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో కాడి అనేది, కట్లు అనేది విప్పబడతాయి. మన పిల్లల మీద ఉన్న ఆ యొక్క అపవాది కట్లని విప్పబడతాయి. సాతాను యొక్క కట్లు విప్పడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. కనుక ఉపవాసం ఉండి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. తినడం అంటే వారంలో ప్రతిరోజు తినేస్తాం కానీ ఒక్కరోజు కూడా చెప్పండి ఒక్కరోజు కూడా ఉపవాసం అంటే ఆయాసం, ఉపవాసం అంటే ఉప్మా లాగా మారిపోయింది. ఉపవాసం అని కానీ ఉప్మా గుర్తుకొచ్చేస్తుంది. కేజీరావు ఉప్మా కలిపేసి చక్కగా తినేసి చాలా ఉపవాసం అనండి ఈ రోజుకి. ఉపవాసం అంటే ఉప్మా కాదు, ఉపవాసం అంటే ఆయాసం కాదు, ఉపవాసం అంటే మరొకటి కాదు.
ఉపవాసం ఉండడం ద్వారా మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏంటి అని అంటే, ఉపవాసం ఉండడం ద్వారానే మన పాపం అనే కట్లు, మన కుటుంబాల అప్పులు అనే కట్లు, భయంకరమైన అపరాధం అనే కట్లు, పిల్లల మీద దాడి చేసే సాతానుగడి కట్లు, ఏమంటే దుర్మార్గుల యొక్క కట్లు, ప్రతి కాడిని విరగొట్టడానికి యేసుక్రీస్తు కూడా స్తోత్రం. హల్లెలూయా. నీవు ఉపవాసం ప్రార్థన చేస్తే నీ పిల్లలు కాపుదల ఉంటది. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే నీ బిడ్డలు సంరక్షణ కలిగి ఉంటారు. వాళ్ళు చదువుకున్నా, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, ఏది చేసినా వాళ్ళు గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? అయ్యారు ఉపవాసం చెప్పండి, ప్లీజ్ అండి, నమ్మకండి. ఉపవాసం గొడవలట ఏ గట్లట చదవంగానే 50 మరొకసారి చదవండి అన్నమాట. ఉపవాసం ద్వారా కట్టబడిన కట్లు దుర్మార్గుని యొక్క కట్టిన కట్లను విప్పుటయు, వాటి పేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విడిపించుటయు, విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఏ ఉపవాసం చేయాలి? కట్లన్నీ విడిపించబడాలి ఉపవాసం చేస్తే. దేవుని స్తోత్రం. రోగాలనే కట్లు, పాపం అనే కట్లు, దుర్మార్గుల కట్లు, ఎవరి పిల్లల మీద స్నేహితులనే కట్టబడిన కట్లు. వాళ్ళు పిల్లలు బాగానే ఉంటారు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హృదయాన్ని మార్చేస్తా ఉంటారు అపవాది. కనుక వాటి ప్రభావం అనే కట్లు విడుదల పొందాలంటే మనం అందరం ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఇంటికాడ పడుకోవాలి. ఉపవాసం అంటే ఏం చేయాలి? మందిరంలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవపూర్వకంగానే చెప్తున్నాం. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉండడం ప్రారంభించబడిన తర్వాత మా జీవితంలో చాలా ఆశీర్వాదాలు పడుతున్నాం. హల్లెలూయా. అమ్మగారు 15 రోజులు ఇంచుమించుగా ఈ రోజుకి 20 రోజులు ఉపవాసం నేనంటాను. అమ్మగారు ఒక పూట తిని ఇంకో పూట మాది అంటే 2 కోట్లు ఎందుకే అన్నాడు. అమ్మగారు 2 కోట్లు ఉండాలా? కాబట్టి కొంతమంది నిరీక్షణ చూడండి, వాళ్ళ విశ్వాసం చూడండి. ఒక పూట ఉండడానికే మనం బలహీనం అయిపోతున్నాం, కానీ 2 కోట్లు ఉపవాసం చేసి మళ్ళా పనంతా చేయాలంటే చాలా కష్టం కదా. నేను అడుగుతున్నాను, మనం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేమా? ఉపవాసం ద్వారా మాకేంటి సార్ మేలు అని అడిగితే, ఉపవాస ప్రార్థన వల్లే తప్ప ఇది దేని వలనమో ఇది వదిలిపోవట అసాధ్యమని రాయబడ్డది. ప్రార్థన అనే కింద ఫుట్నోట్లు ఏమని రాయబడ్డదంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలట? ఈ ఉపవాసం 20 రోజులు ప్రార్థన చేస్తున్నారు కదా, 20 రోజులు ముగింపునకే మీ కుటుంబాల్లో కట్లను అవుతున్నాడు, మీ బంధకాలం అనే కట్లను విప్పిపోతున్నాడు, సంఘంలో కట్లను విప్పిపోతున్నాడు, ప్రతి గాడిద వేసి విడిపించబోతున్నాడు, భయంకరమైన త్రాగుడు అనే కట్లు విప్పబడిపోతున్నాయి, అతి దుర్మార్గం అనే కట్లు విప్పబడిపోతున్నాయి, ప్రతి కాడిని వేసయ్య తీవడుతున్నాడు. నిశ్చయముగా ప్రభు అలాగ చేయను గాక. ఆమె చెప్పడు. 10th క్లాసులో 500 మార్కులు రావాలని ఆశ, 600 కదా చాలా మందికి. 600 వచ్చేయాలంటే మరి ఉపవాసం ఉండాలి మనం కూడా. మేము కనీసం ఒక రోజు కూడా ఉపవాసం ఉన్నాం. 6 రోజులు 7 రోజులు అయితే 7 రోజులు తినేసి ప్రభు నా బిడ్డలపై ఉపవాస ప్రార్థన ఎలా చేయలేకపోతున్నాను కానీ 600 వేసే ప్రభు. నేను చూసానండి దొంగడు మా మేనల్లుడు వాడు ఎగ్జామ్ రాయడం ప్రారంభించిన రోజు కానివ్వండి ఈ రోజు పోతున్నాడు. నాకు ఒక్క రోజు పుస్తకం ఇట్లా చదవట్లే. నేనే వాదిస్తున్నాను వాడితో, ఒరే నీకు ఎలాగా వస్తాయరా 500 400 అని ఆశపడుతున్నాకు ఎలా వస్తాయరా అని అంటే, అది ఎగ్జామ్ రోజు వచ్చి చెప్తున్నాడు ఒక 50కి రాసాలే, 40కి రాసాలే, లేకపోతే 100కి అయితే 90కి రాసాలే అని చెప్తున్నాడు. అసలు ఏం రాస్తున్నావురా అంటే డౌట్. ఏమండి నేను అంటున్నాను ఏంటో తెలుసా, వాడు ఎప్పుడో చదివినానికి జ్ఞాపకం వస్తున్నాయో మరి ఏం జరుగుతుందో మొత్తానికి తెలియదు, కానీ నిజంగా అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల సహాయం అనమాట. మా అక్క కూడా చెప్తా ఉంటాను, మా పిల్లలకి 600 వచ్చేయాలి. మరి మీరు ఉపవాసం కదా 700 వేసేస్తాడు అంటున్నాడు. 600కి 700 వేసేయాలి. మనం మాత్రం ఒక రోజు కూడా
మళ్ళీ ఉపవాస ప్రార్థన వైపు వెళ్ళిపోయింది ఏంటి అనుకోబాగండి. అర్థం చేసుకోండి, మన కట్లను విప్పేది కేవలం ఉపవాస ప్రార్థనే. మామూలుగా ప్రార్థనలు ఏమైనా చేయొచ్చు, కానీ ఈ వారం అంతా నిర్ణయించుకోండి. అవసరమైతే ఈ వారంలో ఒక పూట అయినా ఉపవాసం ప్రార్థన చేయండి. ఏం సునామీ కట్లను విప్పేపోతున్నాడు, మన కుటుంబంలో తాగుడనే కట్లను విప్పేపోతున్నాడు ఆయన. మనం గొప్ప ఆశీర్వాదాన్ని ఈ వారం నుండి మనం చూడబోతున్నాం. దీనికి స్తోత్రం చెప్పండి. అరిసి అరిసి నేను అరిసిపోవాలి, మీరు అరిసిపోతున్నారు ఏంటో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, కట్లను విప్పడానికి వచ్చాడు యేసయ్య. రెండవది, ఆయన గాడిద మీదకి ఎక్కాడు. ఏం చేశాడండి? మన జీవితంలో కూడా ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత మనం గొప్ప ఆశీర్వాదానికి వారసులు అయిపోతాం. వెళతా ఉండగా మనం అందరూ ఒక నినాదం చెప్పారు. ఏమనంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను అనండి. ఏమనంటే, హోసన్నా. ఏ పట్టుకుని చెప్తున్నారు వాళ్ళందరూ? ఖర్జూర మంటలు పట్టుకుని అక్కడ చీరలన్నీ పరిచి బట్టలన్నీ ఆ గాడిద మీద కింద పరుస్తూ హోసన్నా జయము, యూదుల రాజా జయము, రాజులకు రాజా జయం అని చెప్తున్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏంటో తెలుసా? ఆయన రాజు. మనం ఆరాధిస్తున్న దేవుడు కింగ్. వరల్డ్కే కాదు, ప్రపంచం అంతటికి మాత్రమే కాదు, రాబో ప్రపంచాలకు ఆయన మాత్రమే రాజు. దేవుడు ఆయన సామాన్యమైన రాజు కాదు. ఏమండి, చిన్న చిన్న రాజు కాదు ఆయన. రాజులకు రాజు. ఎందుకనంటే ఆయన పుట్టుగా రాజరికాన్ని తెలియజేస్తా ఉంది. ఆయన ఎక్కడ పుడతానో చెప్పాడు. మొత్తం ఉంది. ఎంతమంది ద్వారా ప్రవచించాడంటే, ఫలానా గ్రామంలోనే పుడతానన్నాడు, ఫలానా దేశంలోనే పుడతానన్నాడు, ఫలానా ఎగ్జాక్ట్ గా బెత్లెహేములోనే పుడతానన్నాడు. ఏమండి, పుడతానని చెప్పిన దేవుడు ఆ యూదులకు రాజుగా ఆయన పుట్టుకనే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవడన్నా భూమి మీద పుట్టక ముందు, నేను ఫలానా ఊరిలోనే పుడతాను, ఫలానా దేశంలోనే పుడతాను, బెత్లెహేము భూమధ్య రేఖకు మిడిల్, ఎగ్జాక్ట్ గా భూమధ్య రేఖకు మధ్యలో ఉంటది అది బెత్లెహేము అనే గ్రామం. బెత్లెహేములోనే పుడతానని చెప్పి మరి పుట్టింది. ఈ భూమి మీద ఎవరైనా ఫలాంలో పడతానో, ఫలానా దేశంలో పడతానని కోరుకుని పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాడా? మాట్లాడలేదు. ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు చూపించండి. వదిలేద్దాం మనం బైబిల్. ఒక్కళ్ళని చూపించండి. కానీ మనం ఆరాధిస్తున్న రాజు ఎలాంటి రాజు తెలుసా? ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఫలాన్ని పెడతానన్నాడు, ఫలానా దేశానికి వస్తానన్నాడు, ఫలానా గ్రామంలోనే పుడతానన్నాడు. బెతనియా లేకపోతే అక్కడున్న ఆ యొక్క బెత్లెహేము అనే గ్రామం చాలా స్వల్పమైన గ్రామం. ఆ గ్రామాన్ని ప్రభు ఎన్నిక చేసుకుని, ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. నజరేతు అనే ఊర్లోకి వచ్చాడు ఆయన. అందుకని ఆయన పేరు మనం ఆరాధిస్తున్న రాజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంది రాజులు పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజులు కాస్త బూజు లేదనుకో రాజులు కాదు. రాజు అంటే ఎవరికైనా సహాయం చేయాలి కదా. అన్యాయంగా అనేక మంది కొడుతున్నారు, దెబ్బలు కొడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొంతమంది గాయపరుస్తున్నారు. రాజు అనేవాడు ఎవరికన్నా హెల్ప్ చేయాలి. కానీ ఏ రాజు ఎలాంటి రాజు అనంటే న్యాయంగా పరిపాలించే రాజులు కాదు. ఏమండి, రాజులు ఎవరికొకటికి, రాజులు తెలుసుకుంటే దెబ్బలకి, చెప్పండి డబ్బులకి. మనం ఆరాధిస్తున్న రాజు ఏం కోరుకున్నాడు తెలుసా? పుట్టక ముందే చెప్పాడు. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఎలా పెరుగుతాడు కూడా ప్రవచనాల ద్వారా ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చిన్నప్పుడు ఏమని చెప్పాడో తెలిసి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. ఈయన ఒకసారి పోలీస్ చేస్తే ఎలా అయిపోతావు ఆ బెడ్, అలాగే అయిపోయింది జీవితం. ఏంటి యూదుల రాజు? నేను రాజు కదా, రాజు పుట్టాడు. అవి కంగారు పడిపోతున్నాడు. అయ్యా యూదుల రాజు ఎందుకని చిన్నప్పుడు యేసుక్రీస్తుని రాజు పరిచయం చేశాడు అంటే, ఆయన భూమి మీద ఎప్పుడు పుడతాడో, ఎలా చనిపోతాడో, ఎలాగ చనిపోయి పాత పెట్టబడతాడో, ఎలాగ ఆయన మేకుల మీద, ఆయన ఆ యొక్క సిలువ మీద అడ్డుకోయికి నిలువుకోయికి ఆయన ప్రాణం పెడతాడో, మరలా ఎలా తిరిగి వెళ్తానని చెప్పాడు, మరలా తిరిగి ఎలా రాబోతున్నాడో స్పష్టంగా ఆయన మొత్తం గైడ్ లైన్స్ అంతా ఇచ్చాడు. ఆయన చెప్పింది మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది ఏదన్నా ఉన్నది అంటే ప్రపంచంలో ఆయన త్వరగా వస్తానని చెప్పిన
ఏమండి అపోస్తుల కార్యక్రమం మొదటి అధ్యాయం తర్వాత చదువుకోండి. నేను చెప్తున్నాను వినండి. అక్కడ చాలా మంది ఇంచుమించుగా 500 మంది చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోతుండగా వాళ్ళందరూ తిక్కమొక్కాలు వేసి చూస్తా ఉంటే వాళ్ళకి దేవదూతలో మాట్లాడుతున్నది ఏమంటో తెలుసా? అయ్యలారా మీరు ఎందుకు కలవరపడుతున్నారు? ఆయన ఎలా వెళ్ళాడు అలాగే ఇక్కడికి వస్తాడు. ఆయన ఎలా వెళ్తున్నాడు? మేఘాల మీద, చాలా మేఘాల మీద ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీద ఆయన చెప్పినట్లుగా ప్రపంచంలో సమస్తం జరిగిపోయింది. ఇక జరగాల్సింది తను ఉన్నదనంటే అది ఆయన రెండవ రాకడమాట. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు సామాన్యుడిగా రావట్లేదు. ఆయన ముందు ఏమంటే మొదటి రాకడలో సామాన్యుడిగా వచ్చాడు. దెబ్బలు కొట్టించుకున్నాడు. ఆయన గాలిపరచబడ్డాడు. ఆయన శరీరం నాగటి చాలా వలె దుమ్మబడిపోయింది. ఆయన రక్తము కారునంతగా కొట్టించుకున్నాడు. ఆయన ఉమ్ము వేస్తే తుడుచుకుని వెళ్ళిపోయాడు. ఆయన గాయాలు పాలయ్యాడు. ఆయన భయంకరంగా బాధించారు. 3 మేకుల మీద ఇంచుమించుగా 6 గంటలకు పైగా ఆయన వేలాడబట్టబడ్డాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. దేవుడు మధ్యాకాంక్షకి రాబోతున్నాడు. చెప్పిన దేవుడు మళ్ళా ఆయన తప్పకపోతున్నాడు. అంతే. దేవుడికి పోతున్నాడు. అదే వస్తానన్న యేసు రాజు ఇప్పుడు వస్తున్న దేవుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ఆయన యూదా గోత్ర సింహముగా, ఆయన గుర్తించుకునేవాడుగా రావట్లా, గాయాలు పరచబడేవాడిగా రావట్లా. ఆయన త్వరలో రాజు ప్రభుగా ఆకాశానికి మాత్రమే కాదు భూమి మీద రెండవసారి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన కొట్టిన ప్రతి ఒక్కరు ఆయన చూడబోతున్నారు. వాళ్ళ సమాధిలో ఆయన చూడబోతున్నారు. గాయపరచబడిన ప్రతి ఒక్కరు ఆయన చూడబోతున్నారు. ఆయన దూషించిన ప్రతి ఒక్క నేరు ప్రతి ఒక్క నోరు యేసు క్రీస్తు నామములోకి పోయి యేసయ్యకి ప్రార్థన చేయబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్వరలో యూదా గోత్రపు సింహముగా, కొదమ సింహముగా ఆయన రాబోతున్నాడు. కనుక మనం అందరం ఇంకా మట్లెత్తుకుని ఊరేగమని కాదు, ఈ సందేశం ద్వారా రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. 24 కీర్తన ఒక మాటను చదివించి
నేను ముగిస్తాను చూడండి. 24 కీర్తనలో ఈ మాట ఇలా వ్రాయబడ్డది. 24 కీర్తన 8వ వచనం 7వ వచనం చదివితే, గుమ్మలారా విద్యార్థులు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు వాస్తవమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల సౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. చాలా పైకెత్తుకున్నాడు. పురాతనమైన నిపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నాడు. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల. ఎవరు చెప్పండి, ఆయన అక్కడ మాత్రమే మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన సర్వసాధారణంగా రావట్లేదు, సింపుల్ గా రావట్లేదు. ఆయన ఖచ్చితంగా గుర్రం మీద వచ్చి అనేక మందిని కూడి ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన మేఘం మీద రాబోతున్నాడు. ఆయన గుర్రం మీద కడబోరు శబ్దము మోగగానే ఏహమందున్న పరిశుద్ధులందరూ ఆయన కడబోరు శబ్దం వినగానే వెంటనే పరలోక రాజ్యానికి చేరిపోయి ఒక సదావకాశం మనందరికీ ప్రభు ఇవ్వబోతున్నాడు. పుట్టించుకున్న ఆయన ఇప్పుడు అనేక మందిని శిక్షించడానికి రాబోతున్నాడు. గాయపరచబడిన ఆయన ఇప్పుడు అనేక మందిని గాయపరచడానికి రాబోతున్నాడు. ఆయన మాట వినకపోతే ఖచ్చితంగా నరకాగ్ని అనే గాయాలు పాలవక తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ఇంకా సర్వసాధారణంగా మనుష్యుడిగా లేడు. ఆయన తను రాజుగా పరిచయం చేసుకున్నాడు. మనం అందరం చదువుతున్నాం. మరలా యెరూషలేముకి మట్లాంటి వారం ప్రేమిస్తున్నాడు అని అంటే ప్రపంచానికి నేనే ఆ రాజుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కాదు, నేను మరలా రాబోతున్నాను ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేనే ఈ రాజుని అని చెప్తున్నాడు. కనుక ఆ రాజును చూడాలి అని అంటే బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. కాబట్టి ఆ మారు మనసు అనుభవంలో ఆత్మ ఫలాలు ఫలించాలి. యేసయ్య కొరకు ఎదురు చూడాలి. ఆయన త్వరగా వచ్చినప్పుడు మనం అందరం పరలోకానికి రాజుతో పాటు మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వ్యక్తి ఒకటి కావాలి అని అంటే ఆశపడితే మోకరించి వచ్చిన మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన ఇంట్లో జీవించుగాక. ప్రార్థన చేద్దాం. నువ్వు రాజుగా నా జీవితంలోనికి రట్టిన ఆయన, నా హృదయానికి ప్రభా, నువ్వే రాజు నాయన. నా జీవితంలో ఎంతో మందికి స్థానం ఇచ్చాను కానీ అయ్యా, కట్టపట్టి నేను విడుదల పొందడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభా. నన్ను విడిపించయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభా. అయ్యా, నా కట్లను విప్పు ప్రభా. అప్పులనే కట్లను విప్పు, పాపం అనే కట్లను విప్పు, రోగం అనే కట్లను విప్పు. అయ్యా, నా జీవితం అందరికన్నా